హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లతాస్ కిచెన్. ఈరోజు మక్కగారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మొక్కజొన్న కంకులు తీసుకొని వాటిని నీట్గా ఒలిచి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలి, అలాగే మిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ముందుగా ఇందులో నీట్గా ఒలిచి పెట్టుకున్న ఈ మక్కలని ఇందులో వేసేసుకోవాలి మిక్సీ జార్లో. అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మిర్చి వేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గారెల పిండి సిద్ధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, అలాగే కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గారెలు చేసుకోవడానికి సిద్ధంగా పిండి రెడీ అయింది. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరి చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి గారెలు వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు గారెలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడిగానివ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో కొంచెం పిండి వేసుకొని చూద్దాం. చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు గారెలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న గారెలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న గారెలను సిమ్లోనే కాల్చాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడి లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంటాయి. సిమ్లోనే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే వీటిని తీసేస్తాం. ఇలాగే మిగిలిన పిండి అంతా గారెల్లాగా చిన్న చిన్న గారెల్లాగా ఇలా వేసుకోవాలి. ఎంతో రుచికరమైన మక్క గారెలు రెడీ. ఇవి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.